మీ పుచ్చ తోటే చాలా 20 ఎకరాల్లో మేము చేపట్టిన కారణం బ్లాక్లో గుండ్రం పొడుగుది అన్నిటికీ తట్టుకుని నష్టపోయి 15 టన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్రజలకు ఏది రుచికరం ఉంటుందో ఆ ఆహారాన్ని ఇస్తున్నాడే. వేసవిలో అధిక విస్తీర్ణంలో పుచ్చకాయ సాగు. ఇరవై ఎకరాల్లో పుచ్చ సాగుతో ఆకట్టుకుంటున్న కృష్ణా జిల్లా రైతు. తెలుగు రాష్ట్రాల్లో వేసవి పంటగా విరివిగా సాగవుతున్న తీగజాతి పంట పుచ్చకాయ. దీని వినియోగం నానాటికి పెరుగుతూ ఉండటంతో తేలిక భూములు, గరప నేలలు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగవుతోంది. పుచ్చకాయ తక్కువ క్యాలరీలు కలిగి 92% నీటిని కలిగి ఉంటుంది. ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్ ఏ, సి ఎక్కువగా ఉంటాయి. దాహాన్ని తీర్చే గుణం కలిగి ఉండటం వల్ల పుచ్చ వినియోగం వేసవిలో అధికంగా ఉంటుంది. గతంలో 20 నుండి 30 కిలోలు బరువు తూగే పుచ్చ రకాలు ఉండేవి. అయితే వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా మధ్యస్థ సైజు, చిన్న సైజుల్లో కాయలు వచ్చే హైబ్రిడ్ల అభివృద్ధి జరగటం, అన్ని కాలాల్లోనూ సాగు చేయదగ్గ రకాలు లభిస్తూ ఉండటంతో కొంతమంది రైతులు సంవత్సరం పొడవునా పుచ్చ సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అయితే వేసవి డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మొదటిసారిగా పుచ్చకాయ సాగులోకి అడుగుపెట్టారు రైతు జోష్యా దేవదాసి. కృష్ణా జిల్లా ముసునూరు మండలం వేల్పుచెర్ల గ్రామంలో 20 ఎకరాల పామాయిల్ మొక్క తోటను లీజుకు తీసుకుని అంతర పంటగా పుచ్చ సాగు చేపట్టారు. శాస్త్రీయంగా అందుబాటులో ఉన్న సాంకేతికతను పుచ్చ సాగులో పాటిస్తూ 3 రకాల పుచ్చకాయలను పండిస్తూ సాటి రైతులను ఆకర్షిస్తున్నారు. ఇటీవల కర్షక మిత్ర ఈయన తోటను పరిశీలించి సాగు వివరాలు అడిగి తెలుసుకుంది. జోషి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ ముసునూరు మండలం ఈ వేల్పుచెర్ల గ్రామంలో మీ పుచ్చ తోటే చాలా ఆసక్తికరంగా ఉంది, హైలైట్గా కనిపిస్తూ ఉంది. దాదాపు 20 ఎకరాల్లో సాగు చేశారు ఆయిల్ పాముల అంతర పంటగా. పుచ్చ సాగుని ఇంత విస్తీర్ణంలో సాగు చేయడానికి మీకున్న ఆసక్తి ఏంటండి? నేను యాక్చువల్గా ఒక పాస్టర్ గారినండి, రిటైర్డ్ అయిపోయాను. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి వ్యవసాయ శాఖలోకి మా బదిలీ అవ్వాలని ఒక కోరిక కలిగింది. ఎలా అని నేను ఆలోచిస్తే దెందులూరులో కిరణ్ అనే ఒక సహోదరుడు ఉన్నాడు మాకు. ఆయన పుచ్చ తోటలో 7-8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాడు. ఆయన సంప్రదిస్తే రెండుసార్లు మనం పార్ట్నర్గా ఉండి చేద్దామంటే మేము ముందుకు వచ్చాం. 20 ఎకరాల్లో మేము చేపట్టిన కారణం 20 ఎకరాల్లో చేసి చూపించాలని. ఎంత విస్తీర్ణం అంటే మార్కెటింగ్ కూడా చూసుకోవాలి కదా. చూసుకోవాలి. అంత మార్కెటింగ్ ఉందని అనిపించిందా మీకు? అనిపించింది. ఎందుకంటే మాకు మణికంఠ గారు అనే ఒక మార్కెటర్ ఉన్నాడు. ఆయన కూడా మాకు సలహాలు అవన్నీ ఇస్తున్నాడు. ఆయన సూచనల మేరకు కూడా మేము దిగాం, ధైర్యంగా ముందుకెళ్తున్నాం. ఇది సొంత భూమి అండి? సొంత భూమి కాదండి, ఇక్కడ వంశీ గారని వారిది భూమి. ఇది మేము దీన్ని కౌలుకి లీజుకి తీసుకున్నాం. ఒక పంట కోసం అండి? ఒక పంట కోసం, దీని తర్వాత రెండో పంట కోసం తీసేసిన తర్వాత. ఓకే, ఇప్పుడు ఇంత విస్తీర్ణం వేశారు కదా, ఏ రకాలు వేశారు దీంట్లో? ఒకటి సారపుచ్చ అండి, సాగర్ అంటారు, సారపుచ్చ అంటారు, సాగర్ అంటారు. రెండవది బ్లాక్ లో గుండ్రం, తర్వాత బ్లాక్ లో పొడుగుది, అది కూడా వేసాం మేము. అంటే వాలీబాల్ టైప్ ఒకటి పొడుగు రకం. అవును అవును. అంటే సారపుచ్చ అంటే నామదారి వెరైటీ. ఓకే ఓకే, 3 రకాలు వేసాం. 3 రకాలు వేసాం. ఇన్ని రకాలు వేయడానికి కారణం ఏంటండి? డిఫరెంట్ చూద్దామని, కొంచెం తేడా గమనిద్దామని. నామదారి అంటే దాదాపు 20 నుంచి 30-40 కేజీలు కూడా అవుతుంది. రౌండ్ పుచ్చ ఉంది. ఈ కిరణ్ వెరైటీ అంటారు, ఇది నల్ల పుచ్చ. అవునండి. అంటే ముద్రాకు పచ్చలో ఉంటుంది. అవునండి. ఈ ఎంత సైజ్ వస్తాయండి? ఈ నామదారి అనేది మీరు చెప్పినట్టు 15-20 కేజీలు వస్తుంది. కానీ దాని గురించి మనం చాలా కృషి చేయాలి, చాలా దానికి కేర్ తీసుకోవాలి, పసిబిడ్డ కంటే ఎక్కువ తీసుకోవాలి. ఏమాత్రం పొరపాటు చేసినా, వేమరపాటు ఉన్నా మనం 15 కేజీలు కాదు కదా, 1 కేజీ కూడా రాదు మనకి. అంటే ఏ లోపాలు చేస్తే ఇబ్బంది? ఒకటి నీరు ఒకటి, 2 పెస్టిసైడ్స్. ఇదంతా చుట్టూ పామాయిల్ ఏరియా. దీంట్లో తెల్లదోమ ఎక్కువ ఉంది. ఈ తెల్లదోమ తట్టుకుని ఉండాలి, కెపాసిటీ ఉండాలి దానికి. అందుకు అది ఎందుకైనా మంచిదని రౌండ్ పుచ్చ, మేము బోర్ పుచ్చ కూడా వేసాం, కిరణ్ వెరైటీ వేసాం. అది ఎందుకు వేసామంటే కేవలం అది తట్టుకుంటుంది, ఎటువంటి ఒడిదుడుకు కూడా తట్టుకుని ముందుకు వచ్చి కాయ సైజు అది కూడా 7-8 కేజీలు వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది.
కనుక అన్ని అరేంజ్ చేసి వాడుతున్నామండి. రిస్క్ తీసుకోకుండా కొత్తగా వచ్చారు కాబట్టి అన్ని రకాలు వేసాం. ఏ రకాలు బాగున్నాయండి మీకు ఇప్పుడు? మాకు నల్లపుచ్చ రౌండ్, నల్లపుచ్చ బడుగు బాగుందండి. ఇదంతా కూడా చేయటం అనేది ప్రథమం. మాకు అందరూ చూస్తున్నారు, ఇది ఆల్రెడీ వాళ్ళ రైతులు ఒరిజినల్గా, కానీ మా పంటను కూడా చూస్తున్నారు. చూసి ఇది కొంచెం అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు దీన్ని జాగ్రత్త చూసుకుంటే మేము లాభం కోసం కాదు కానీ అండి, రైతులు కూడా ఏ విధంగా చేస్తున్నారు, వారు ఏ విధంగా కష్టపడుతున్నారు, సమాజానికి ఆహారం పెడతానికి, అది ఆరోగ్యకరమైన ఆహారం పెడతానికి ఎలా రైతులు పాటుపడుతున్నారనే దానికి కూడా ఒక మెసేజ్గా మేము దీన్ని సాగు చేయాల్సి. అంతేగాని లాభసాటి అనేది అది సెకండ్ క్వశ్చన్. అది ప్రపంచంలో అత్యంత కష్టమైన పని వ్యవసాయం అని మాకు ఇప్పుడు అర్థమైంది. స్వానుభవంతో తెలుసుకుంటున్నారు మీరు. ఎందుకంటే నిరంతర కృషి, నిత్య శోధన, నిత్య పరిశోధన, అనుభవానికి మించిన సవాళ్లు వస్తా ఉన్నాయి వ్యవసాయంలో. పురుగులు తెగుళ్ళు దాడి చేస్తా ఉన్నాయి. అన్నిటికీ తట్టుకుని నష్టపోయి వ్యవసాయాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నాడు రైతు. సో మీరు ఇప్పుడు ఇన్ని మూడు రకాలు వేశారు. పాలీ మల్చింగ్ విధానంలో వేశారు ప్రత్యేకించి. మీరు ఎకరానికి ఎంత ఖర్చు పెట్టారు ఈ పాలీ మల్చింగ్ కి? పాలీ మల్చింగ్ వేయడానికి 4000 రూపీస్ అయిందండి. మేము తెలంగాణ సైడ్ వెళ్ళి ఆ ట్రాక్టర్ ఇదే బెడ్ వేసింది, డ్రిప్ అదే వేసింది, మందు అదే వేసింది, లోపల పేపర్ షీట్ మల్చింగ్ ఫిల్మ్ కూడా అదే సర్దింది, పక్కన కూడా అదే కవర్ చేసింది. ఎట్ ఏ టైం 5 వర్క్ అండి, 5 పనులు చేసింది. మల్చింగ్ షీట్ కి ఎంత ఖర్చు అయిందండి? షీట్కి ఇది కేజీ వచ్చి 2500. ఒక 8,500 ఉంటుందండి. ఒక 8,000 ఖర్చు అవుతుంది ఎకరానికి. ఎకరానికి ఎంత విత్తనం పెట్టారండి? దాదాపు కేజీ విత్తనం పెట్టారు. అన్ని హైబ్రిడ్ రకాలే? అన్ని హైబ్రిడ్. కేజీ 27,000 అండి. 22,000 నుంచి 27,000 వరకు ఉంది కేజీ విత్తనం. ఇవన్నీ ఎక్స్ట్రా కాస్ట్లు. డ్రిప్ ఎక్స్ట్రా కాస్ట్, విత్తనం ఎక్స్ట్రా కాస్ట్, దాని భూమి ముందు మనం తయారు చేసేది ఎక్స్ట్రా కాస్ట్. కల్టివేటర్ వేసాం, ఫ్లవ్ వేసాం, తర్వాత రోటావేటర్ వేసాం, భూమిని అనుకూలంగా చేసుకుని దీంట్లో దిగాము సార్. పాలీ మల్చింగ్ బెడ్ అచ్చంగా పుచ్చ కోసం వేసారు. మొక్కల మధ్య దూరం జిగ్జాగ్ గా వేసినట్టు కనపడతా ఉంది. అంటే దూరం పెట్టారు. ట్రాక్టర్ తిరిగేటప్పుడు కొంచెం ఎక్కడైనా గడ్డ వచ్చింది అనుకోండి, ఆ గడ్డ వచ్చినప్పుడు ట్రాక్టర్ అట్లా జర్కిస్తుంది. ఆ జర్కిసినప్పుడు కొంచెం బేస్ వస్తుంది. మీరు అటు చూస్తే మీకు అర్థమవుతుంది, మరీ జిగ్జాగ్ గా ఉంది. ఆ జిగ్జాగ్ కారణం ఏంటంటే అక్కడ గడ్డ వచ్చింది. ఆ గడ్డని మేము రోటావేటర్ పెట్టి కొట్టినా అది అవపోతే అయినా సరే దాన్ని మేము చదువు చేసాం. మొక్కల మధ్య దూరం ఎంత పెట్టారండి? ఆ బెడ్కి ఈ బెడ్ దూరం అయితే 3 feet అండి. ఆ బెడ్కి పెడతాం దూరమే లేదు, 1.5 feet. ఒక 45 రోజులు అయింది ఇప్పుడు వరకు. 40 రోజులు అయింది. ఓకే, కొంత కాయ వచ్చింది, తయారయ్యే దశలో ఉంది. పోతాఫింది ఎక్కువ కనపడుతుంది. పుచ్చకి యాజమాన్యం అనేది చాలా కీలకంగా చెప్తారు. మీరు ఎటువంటి యాజమాన్యం చేశారండి? డ్రిప్ ద్వారా మనం మందు ఎక్కిస్తున్నాం. బలం మందులు 19 ఎక్కిస్తున్నాం. తర్వాత పొటాష్ ఎక్కిస్తున్నాం. దీనికి సంబంధించిన ఏ టైంకి ఏ అవసరం అది అన్ని అందిస్తాం. వారానికి ఒకసారి వెంటనే వాటర్ పెట్టేస్తాం. వాటర్ ఎలా ఇస్తారండి? రోజు డ్రిప్ మూల అటు బోర్ ఉందండి ఒకటి, ఆ డ్రిప్ ద్వారా ఇక్కడ ఛానల్స్ పెట్టేసాం. ఛానల్స్ ద్వారా కొన్ని ఛానల్స్ క్లోజ్ చేయటం, కొన్ని ఛానల్ వదిలేసేయటం. ఇప్పుడు రోజుకి ఎన్ని గంటలు ఇస్తారు? ఫస్ట్ మార్నింగ్ 6 o'clock నుంచి 3 o'clock వరకు మేము ఇస్తానే ఉంటామండి వాటర్. అప్పుడు మొత్తం తడిసిపోతూ ఉంటుంది. దీంట్లోనే డ్రిప్ ద్వారా మందులు ఎక్కిస్తూ ఉంటాం. డ్రిప్ ద్వారా మందులు అయిపోగానే వాటర్ ఎక్కిచ్చేస్తూ ఉంటాం. సాధారణంగా ఏంటంటే 319, 1345, ఆ తర్వాత 0050 పొటాష్ అధికంగా ఉండే కాయ తయారు చేసి ఇస్తూ ఉంటారు. ప్రతి 2-3 రోజులకు ఒకసారి, 4 రోజులకి. ఇప్పుడు పంట మొదటి దశలో ఉంది కాబట్టి 4 రోజులకు ఒకసారి ఇస్తున్నారు. తర్వాత మీరు ప్రతి 2 రోజులకు ఒకసారి ఇచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే 2వ బోర్ ఒకటి తయారు చేసాం మేము, రెడీ అయిపోయింది. 2వ బోర్ వచ్చి ఛానల్స్ మార్చేసి మేము ఇటు నుంచి ఎక్కిస్తాం. ఇటు నుంచి ఎక్కిస్తే దీనికి సఫిషియెంట్గా కావాల్సిన నీరు అందుద్ది, అటు కావాల్సిన నీరు ఉంది. ఇక వాటర్ మనకి డెఫిసిట్ అయితే రాకోకుండా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటామండి. ఇది పుచ్చకి ఈ రసం పీల్చే పురుగు, ఈ పచ్చ పురుగు దాడి ఎక్కువగా ఉంటుంది కదా. ఈ రసం పీల్చే పురుగుల నివారణకి మీరు ఏం చేస్తున్నారండి? ఒకటండి చూడండి, జిగురు
అట్టలు పెట్టేసాం. జిగురికి ప్రతి కీటం కూడా అంటుకుంటా ఉంటది. అట్రాక్టివ్ అండి, తెల్లదోమకి ఆకర్షణగా పనిచేస్తుంది. అలాగే బ్లూ రంగు అట్టలు కూడా పెట్టాం. బ్లూ రంగు అట్టలేమో తామర పురుగుకి అట్రాక్షన్, అలాగే పండు కూడా అందుకునే అవకాశం ఉంటుంది. రసం పులిచే పురుగులు ఏవైనా సరే వీటికి ఆకర్షితం అవుతూ ఉంటాయి. అంటే పురుగు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది, కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, మీరు మందులు ఏమైనా స్ప్రే చేస్తున్నారు? దీనికి మందులు స్ప్రే చేస్తున్నామండి. మీకు అడ్వైజర్ ఉన్నారండి. ప్రతి విషయం కూడా ఆయన ఫోన్ ద్వారా కానీ పర్సనల్గా వచ్చి కానీ మానిటరింగ్ చేస్తూ ఉంటాడు. ఏది మందు ఏది అవసరం అప్పుడు చెప్పేసి పని వాళ్ళకి ఉపయోగించేసి కొట్టేస్తూ ఉంటాం. నియమానుసారంగా వెళ్తా ఉన్నారు. నియమానుసారంగా. దీనికి బోరాన్ అనేది చాలా ముఖ్యం అంటారు కొత్త దశలో. మీరు దాన్ని ఎలా ఇస్తారు? బోరాన్ డ్రిప్ ద్వారా ఇస్తున్నాం. అవసరమైన బోరాన్ మళ్ళీ స్ప్రే చేస్తున్నాం. లీటర్ నీటికి గ్రామ్ చొప్పున. అది మెగ్నీషియం ఇస్తున్నాం. పొటాష్ ఇస్తున్నాం, మెగ్నీషియం కూడా ఇస్తున్నాం. డ్రిప్ ద్వారా ఇస్తున్నాం. డ్రిప్ ద్వారా. పుచ్చ స్వల్పకాలిక పంట అంటారు. దాదాపుగా 60 నుంచి 75, 80 రోజుల్లో చేతికి వచ్చే రకాలు ఉన్నాయి అందుబాటులో. ఇది ఎన్ని రోజుల పంట కాలం? ఇది మా ఎక్స్పెక్టేషన్ 65 రోజులండి. తెల్లదైతే 75 మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 45 రోజులు అయిందండి. సాధారణ పద్ధతిలోనే రైతుకి ఎకరానికి 50,000 ఖర్చు అవుతుంది. అవును. అంటే డ్రిప్ పెట్టకుండా మామూలు పద్ధతిలో. అవును. మరి మీరు మల్చింగ్ చేశారు, డ్రిప్ పెట్టారు, బెడ్ సిస్టమ్ పెట్టారు. అవును. సో మీకు ఇప్పుడు ఖర్చు ఎంత అయిందండి? ప్రస్తుతం ఎకరాన్ని మాకు 80,000 అయిందండి. 80,000 అప్పుడే ఆల్రెడీ రీచ్డ్. సో ఇంకో 20,000 ఖర్చు పెట్టే ఉంది. మీరు ఎకరానికి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందండి? ఎకరానికి 10 నుంచి 13 టన్నులు. 10 టన్నులు అంటే లీస్ట్, 20 టన్నులు అంటే హైయెస్ట్. మేము లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి మనకి. ఈ చుట్టూ ఇన్ఫెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అనుకూలించాలి, వాటర్ అనుకూలించాలి, వేసే మందులు దీనికి సరిపడాలి, షూట్ అవ్వాలి, భూమి అసలు ఎలా ఉందో అది కూడా సరిపడాలి. ఇవన్నీ చూసుకుంటే 20 అనేది అబ్నార్మల్. అది సాధ్యమేనండి. 25 టన్నులు తీసే రైతులు కూడా ఉన్నారు. అది మంచి వాళ్ళకి దాని మీదే వ్యవసాయం గురించి బాగా తెలిసిన వాళ్ళు చేయొచ్చండి. మేము 15 టన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సాయిల్ కూడా బాగా ఎర్ర నేల, ఇసుక నేల. అవును. సో నీరు ఎక్కువ అవసరం అవుతుంది. అవునండి. పుచ్చకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఈ సాయిల్లో. అవును. సో ఇక్కడ 15 టన్నులు అంటే ఈజీగా వచ్చే అవకాశం ఉంది. మీరు మార్కెటింగ్ సొంతంగా చేసుకుంటున్నారా లేకపోతే బయటికి ఇచ్చేస్తారా? సొంతంగా అంటే మాకు ఎప్పటి నుంచి మొట్టమొదటి నుంచి మా కిరణ్ అనే వ్యక్తితో పాటు మానిటరింగ్ చేస్తున్నాడు, ఆయనకే ఇది మేము ఇస్తామండి. ప్రెజెంట్ మార్కెట్ రేట్ ఎలా ఉందండి? ఇవన్నీ మేము కంపేర్ చేసి చూసుకుంటే మేము 13కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 13 కనుక చేయగలిగితే మేము అనుకున్నది రీచ్ అవ్వగలం. 10 టన్నులు తీసుకుంటే 1,30,000, ఆ పై 30,000 మిగులుతుంది. అదే సొంతంగా మార్కెటింగ్ చేయగలిగితే అదొక అద్భుతమే, కానీ రైతు స్థాయిలో సాధ్యపడదు. కరెక్ట్. 15 టన్నులు తీస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సో తక్కువ కాలంలో మంచి ఫలితాలను ఇచ్చే పంటగా పుచ్చని చెప్తారు రైతులు. అవునండి. అంటే ఇతర పంటల్లో అంతర పంటగా చక్కగా ఒదిగిపోతుంది ఇది. అయితే మీరు సొంత భూమి కాకపోయినా దీన్ని కమర్షియల్గా సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. సార్ మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉందండి? మీరు చూస్తున్నారు ఈ మొక్క అంతా కూడా ఈ 45వ రోజు కూడా ఆరోగ్యకరంగా ఉంది. పసుపు ఆకు ఎక్కడ మీకు కనిపించట్లా. తర్వాత ఫ్లవరింగ్ ఉంది స్టిల్. ఈ పిందెలు గ్రోన్ అప్ పెరిగే దశలో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మేము వీ హ్యావ్ టు వెయిట్ స్టిల్ మోర్ డేస్ అనమాట. కొన్ని రోజులు మేము ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది. అంటే దరిదాపు 30 రోజులు వెయిట్ చేయాల్సి ఉంది. 30 రోజులు ఖచ్చితంగా ఈ ఫలం వచ్చుద్దని మేము ఆశపడుతున్నాం. మరి ఫాస్టర్గా నేను స్పిరిచువల్ లైఫ్లో వెళ్ళినా కానీ నా ఆలోచన ఏంటంటే రైతు ఈ సమాజానికి ఆహారం కొరకు ఎంత మేలు చేస్తున్నాడో తెలుసా? తన ఆహారం తీసుకునకుండా ఈ కాయకి ఏం ఆహారంలో అది ఇచ్చి ప్రజలకు ఏది రుచికరం ఉంటుందో ఆ ఆహారాన్నే ఇస్తున్నాడు ఆయన. కనుక రైతుని వీ షుడ్ అప్రిషియేట్ రైతు అనమాట. ఎందుకంటే అతను పడే కష్టానికి ఒక తీయని రూపంలో వచ్చి మా సమాజానికి మేలు చేస్తుంది. దాన్ని టౌన్లో కానీ చదువుకున్న వాళ్ళు కానీ అందరూ అనేక మంది దాన్ని శ్లాఘించి మెచ్చుకుని ఆ రుచిని అనుభవిస్తున్నారు, ఆనందం అనుభవిస్తున్నారు వాళ్ళు. పుచ్చ సాగులో మీరు మొదటిసారిగా వచ్చిన సక్సెస్ఫుల్గా ముందుకెళ్తా ఉన్నారు. ఈ పంట సాగులో విజయం సాధించి మరిన్ని పంటల సాగులో ముందడుగు వేయాలని కర్షక మిత్ర భావిస్తుందండి. అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏప్రిల్ మొదటి వారంలో ఈ తోటను కర్షక మిత్ర చిత్రీకరించడం జరిగింది. ఆ తర్వాత 2 వారాలకు పుచ్చ రేటు గణనీయంగా పడిపోయింది.
ప్రస్తుతం కిలో పుచ్చకు 3 నుండి 5 రూపాయలు మాత్రమే ధర లభిస్తోంది. పుచ్చ విస్తీర్ణం ఎక్కువ అవటం, మార్కెట్ డిమాండ్ కంటే ఉత్పత్తి ఎక్కువ అవటంతో రైతులు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వినియోగదారులకు లభించే పుచ్చ ధరలో ఏమాత్రం మార్పు లేదు. కిలో 18 నుండి 20 రూపాయల చొప్పున ఒక్కో పుచ్చకాయ 100 నుండి 200 రూపాయల వరకు ధర పలుకుతోంది. దళారులు, వ్యాపారస్తులు మాత్రం మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. గత ఏడాది మంచి ఫలితాలు వచ్చినా ఈ ఏడాది ఏప్రిల్ నెల నుండి పుచ్చ రైతుకు పూర్తి నిరాశ ఎదురవుతోంది. ఆరుగాలం కష్టించి పండించినా తమకు న్యాయం జరగటం లేదని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.